పర్టిక్యులర్‌గా ఈ ఈవెంట్‌కొస్తే మొన్న సక్సెస్ ఈవెంట్‌లో నెల్లూరు హరి వీళ్ళందరూ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వస్తే "మాట్లాడండయ్యా" అన్నాడు. అంటే మీరు పెట్టిన ఫంక్షన్‌లో మేమెందుకు మాట్లాడతాం అన్నారు. అంత ఇగో ఏంటి అన్నాడు. మేము పెట్టుకుంటాం ఫంక్షన్ మేమే మాట్లాడతాం. ఓకే. అంటే అప్పుడు చెప్పారు లేదన్నయ్య మేము ఈ సినిమాతో చాలా బాగా హ్యాపీగున్నాం. సో, ఈ సినిమా తాలూకు మా ఫీలింగ్స్ కానీ ఏదైనా మేము హ్యాపీగా హైదరాబాద్ వచ్చి ప్రస్తుతం మేము షేర్ చేసుకుంటాం అన్నారు. ఓకే. అని చెప్పడం జరిగింది. వచ్చారు అందరూ చాలా హ్యాపీగా వాళ్ళు ఈ సినిమా ద్వారా వాళ్ళెంతో సంతోషపడ్డారు. చాలా హ్యాపీ. యాస్ ఎ డైరెక్టర్‌గా నాకు 'పటాస్' నుంచి నేను ఫస్ట్ ఆలోచించేది తీసిన ప్రొడ్యూసర్ నవ్వుతూ ఉండాలి. ఫస్ట్ దట్ ఈస్ మై టార్గెట్. మొదటి రోజు మార్నింగ్ షో అయ్యాక నేనెళ్ళి ఆ ప్రొడ్యూసర్‌ని ఫేస్ చేస్తే ఆయన నవ్వుతూ ఎదురు రావాలి. ఈడెందుకొచ్చాడురా అనే ఫీలింగ్ ఫేస్‌లో ఉండకూడదు. సో, అది భయం నాకు. ఎందుకంటే నా రూపాయి కాదు అతని రూపాయే. సో, ప్రొడ్యూసర్స్ డబ్బు సేఫ్ ఉండాలనేది ఆలోచిస్తాను ఫస్ట్ నుంచి. సో, ఆహ్, 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 అదే క్రైటీరియా పెట్టుకొని పనిచేస్తూ వచ్చాను. ఇది 8 ఫిలిమ్స్, 8 ఫిలిమ్స్ అయిపోయాయి. సో, 8 ఫిలిమ్స్ కూడా తీసిన దాంట్లో 6 ఫిలిమ్స్ ఈ బ్యానర్‌లోనే. సో, ఒక రెండే బయట చేసాం. 'పటాస్' కానీ అండ్ 'భగవంత్ కేసరి.' సో, ఈ 6 సినిమాల్లో ఎంతొచ్చింది సార్ రాజు గారు? నా లెక్కెంత? అదే మొన్నే వచ్చెళ్లారు మళ్ళీ వస్తారట. సో, జోక్స్ అపార్ట్ ఆయన చాలా హ్యాపీగా ఉన్నాం. నేను హ్యాపీగా ఉన్నాను. నన్ను ఆయన బాగా చూసుకున్నారు. సో, అలాగే నేను చేసిన సినిమాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఎస్‌విసి అనే బ్యానర్ మేము కాలేజ్ డేస్‌లో నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చిన రోజుల నుంచి కూడా చూసాను. ఎన్నో గొప్ప ఫిల్మ్స్ తీసిన బ్యానర్ అది. సో, వాళ్ళు ఇంకా కొన్నేళ్ళు కాదు, కొన్ని డెకేడ్స్, కొన్ని జనరేషన్స్ ఆ బ్యానర్ ఉండాలి. ఉంటుంది. తదాస్తు.